గ్రూమింగ్ గ్యాంగ్స్ 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా గ్రూమ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. ఇది చాలా డేంజరస్ క్రిమినల్ గేమ్. ఈ గ్యాంగ్స్ కి గ్రూమింగ్ గ్యాంగ్ అని పేరు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటిదో తెలుసా? ఇప్పుడు మామూలుగా ఈ ఎర్లీ టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కొంతమంది హెల్దీగానే కనిపిస్తారు, కానీ కొంతమంది బాగా బక్క సన్నగా కనిపిస్తుంటారు కదా. అట్లాంటి అమ్మాయిలు చూడ్డానికి హెల్దీగా కనిపించాలి అని చెప్పేసి వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేటోళ్ళంట. అంటే వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా గ్రూమ్ చేస్తారు. అందుకోసమే దీనికి గ్రూమింగ్ గ్యాంగ్స్ అని పేరు వచ్చింది. ఇది మొదలైంది యూకేలా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ పోరగాళ్ళు బాగా రిచ్ అయిన జూయిష్ అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని, పంజాబీ అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి గ్రూమ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకోవడం. ఎంత దారుణంగా వాడుకుంటారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. యూకేలో ఇలాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ టీనేజ్ అమ్మాయిలని రేప్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటున్నారు అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఎన్నోసార్లు అందరి ముందు మాట్లాడడము జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడున్న యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ 2008 నుంచి 2013 వరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లు ఉన్నప్పటికీ ఎన్నో వందల కేసులు అప్పుడు ఇట్లనే గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్ చేస్తున్నారు అమ్మాయిల్ని అని వచ్చినా కూడా, అంటే వాళ్ళ సొంత దేశం అమ్మాయిల్ని చాలా హింస పెట్టి రేప్ చేస్తున్నారన్న కేసులు వచ్చినప్పటికీ కేవలం ఓట్ల కోసం మినిమం ప్రాసిక్యూషన్ కూడా చేయలేదు అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ ఆపరేషన్స్ ఎట్లుంటాయి అని అంటే, ఫస్ట్ ఒక గుడ్ లుకింగ్ మంచిగా బాగా పైసలు ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా 13 to 15 ఈ ఎర్లీ టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళేమో బాగా రిచ్ అండ్ గుడ్ లుకింగ్ కదా, మరి వీళ్ళేమో ఇమిగ్రెంట్స్, వీళ్ళ దగ్గర అన్ని పైసలు ఉండవు. సో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా ఏం చేస్తారంటే ఫస్ట్ డబ్బులన్నీ ఒక దగ్గర వేసుకొని ఎవరైతే వాళ్ళ దాంట్లో ఉన్న బెస్ట్ లుకింగ్ అబ్బాయి ఉంటాడో వాడికి స్పాన్సర్ చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వీనికి ఏదైనా కాస్ట్లీ బైక్ ఓ కారు రెంట్కి ఇప్పించి ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా టెన్నిస్ క్లబ్కి పోతుంది, లేకపోతే ఏదైనా యోగా క్లాస్కి పోతుంది, లేకపోతే ఒక జిమ్కి పోతుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరంగా అమ్మాయి సింగిల్గా ఎక్కడికి పోతుంది అని అబ్జర్వ్ చేసి అక్కడ మెంబర్షిప్ ఇప్పించి ఈ అబ్బాయిని అడిగి పంపుతారు అన్నట్టు. ఈడు మెల్లమెల్లగా పరిచయం పెంచుకొని ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి ఇలా దోస్తుల గ్యాంగ్లని పరిచయం చేసి మెల్లగా క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి ఇట్లా అబ్బాయికి పడతలేదు అనుకో, ఎంత ట్రై చేసినా, అప్పుడు వీళ్ళ గ్యాంగ్లో అమ్మాయిలు ఉంటారు కదా, అట్లా ఒక అమ్మాయిని ఇదే విధంగా స్పాన్సర్ చేసి మొత్తం డబ్బులన్నీ వీలే పెట్టుకొని ఆ అమ్మాయికి పరిచయం అయ్యేలాగా చేసి ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మా బ్రదర్ అనో లేకపోతే మా ఫ్రెండ్స్ అనో ఆ గ్యాంగ్కే మళ్ళీ పరిచయం చేసేటట్టు చేస్తారన్నట్టు. టీనేజర్స్ అంటే ఆల్కహాల్ యాక్సెస్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో అంటే ఏదో ఒక గల్లీలో ఏదో ఒక విధంగా సంపాదించవచ్చు, కానీ అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి అమ్మాయిల్ని తీసుకుపోయినప్పుడు మనం ప్రైవేట్ స్పేస్లోనే ఉన్నాం కదా, ఏం కాదు అని చెప్పేసి ఫస్ట్ మెల్లగా మందు అలవాటు చేస్తారు, తర్వాత గంజాయి కొట్టిస్తారు, దాని తర్వాత డ్రగ్స్ అలవాటు చేస్తారు. మొత్తం ఈ మత్తులో పడి ఉన్న ఆ అమ్మాయి పైన మల్టిపుల్ చేసి అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆ అమ్మాయి పేరెంట్స్ని అందరినీ బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుతారు. వాళ్ళను పెట్టే టార్చర్ ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిపోతుంది అంటే ఏదో రోజులకి నెలకి అంకితం అయ్యేది కాదన్నట్టు. ఎన్ని సంవత్సరాలైన ఆఖరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టినాక కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి, ఎప్పుడు ఏం చేయమంటే అది చెయ్యాలి, డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వాలి, లేదని జర్ర రివర్స్ మాట్లాడినారు అనుకో మొత్తం నీ ఫోటోలు వీడియోలన్నీ బయట పెట్టేస్తాం అనేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల చాలామంది దేశాన్ని వదిలిపెట్టేసి స్విట్జర్లాండ్కో, జర్మనీకో, యుఎస్కో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోతే ఆఖరికి అక్కడున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ పార్ట్నర్స్కి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని షేర్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళ బతుకు ఎంత హీనంగా అయిపోతుందంటే, ఎంత టార్చర్ పెడతారంటే వీళ్ళని. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సడన్గా ఏదో ఒక అన్నోన్ నంబర్ నుంచి ఒక లొకేషన్ వస్తుంది, ఒక ఫోటో వస్తుంది, నువ్వు పోయి వాళ్ళతో వండుకో అంటారు. వీళ్ళు పోవాల్సిందే, లేకపోతే మళ్ళీ ఈ టార్చర్ మొదలవుతుంది. సో ఇట్లా భయపడిన వాళ్ళు ఎంతోమంది. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి మీరు గూగుల్కి పోయి గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇన్ యూకే అని కొట్టుండ్రి, ఎన్ని వందల కేసులు, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో మీకు ఆడ మొత్తం లిస్ట్ వస్తుంది. కానీ అరెస్ట్ అయ్యే కల్ప్రిట్స్ మాత్రం కొంతమందే, వాళ్ళు కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేసేస్తారు. మీకు గుర్తుందా, ఇంతకుముందు కూడా మనం 1-2 వార్తలు చెప్పుకున్నాం ఇట్లనే, యూకేలోనే. అది కూడా ఇట్లా ఎవరో మైనర్ అమ్మాయిల్ని ఇట్లా రేప్ చేసిన ఒక ఇమిగ్రెంట్ అని చెప్పంగానే పాపం అది వాళ్ళకి కల్చర్ డిఫరెన్స్ అంతే, వాళ్ళు ఇంకా ఇక్కడ కల్చర్కి అడాప్ట్ అవ్వలేదు, వాళ్ళ దగ్గర ఇట్లా చేయొచ్చు, అది లీగలే అక్కడ, ఇక్కడ ఇల్లీగల్ అని వాళ్ళకి తెలియదు అని చెప్పేసి సింపుల్గా కేసులు కొట్టి పారేస్తారు. ఇంత గలీజ్గా వాదిస్తారు అక్కడున్న అడ్వకేట్లు.
ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనే దరిద్రము ఎలాన్ మస్క్ భయపడ్డట్టుగానే యుఎస్కి పాకింది, ఇండియాకి పాకింది, ఆఖరికి హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. దీని గురించే హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరైతే నాన్ లోకల్ హిందూ అమ్మాయిలు ఉంటారు, అంటే ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ కొన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ ఓల్డ్ సిటీలో తయారైనవి, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి బాధిత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూయించి మరీ చెప్పిండ్రు. నిన్న జరిగినటువంటి సంఘటన వీళ్ళ అమ్మాయిది. हमारा बच्ची को हॉस्पिटल लेके जा रहे थे तो माइंड कुछ खराब है बोल के हम हॉस्पिटल लेके जाने का, एक बच्चा गाड़ी लेके ठहरा हमारा सामने से उठा के लेके जा रहे थे तो हम पुलिस कंप्लेंट करे, वो बच्चा को पकड़ लिए, वो पता नहीं चल रहा कहाँ से क्या कर रहे नहीं कर रहे, क्या नशा दिला रहे क्या कर रहे। हम लोग बहुत पुलिस स्टेशन में गए, कंप्लेंट दिए, कोई कुछ नहीं हुआ, तो इसलिए सब खाने आए जरा हमारा हेल्प करो बोल के ये सब हमारा హెల్ప్ కర్రే. చూసిరు కదా ఆ వీడియోలో, అంటే డ్రగ్స్కి ఎంత అడిక్ట్ అయిపోయినరు అని అంటే పిల్లలు చూసిరు కదా, పేరెంట్స్ నుంచి కూడా తప్పించుకొని వాడు కనిపించగానే టక్కున పోయి బండి ఎక్కేసేస్తున్నారు. పేరెంట్స్ కూడా లెక్కలు కనబడతలేరు అన్నట్టు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మూసి అవతలుంది, తర్వాత మూసి యూతలకు వస్తుంది, తర్వాత స్టేట్ అంతా కూడా వాగుతుంది. మన పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే ఈ విషయంలో హిందూ అమ్మాయిల గతేందో ఒకసారి ఆలోచించండి. ఆదిల్ అలియాస్ అజీజ్ వీని గ్యాంగ్లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగులో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రై చేశారు, తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఆ అమ్మాయిని 6 days ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశాక 4 days తర్వాత తిప్పి లాస్ట్కి 4 days తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసుల దగ్గర వదిలిపెట్టి పోతాడు. ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది, కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి, మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది బండి సంజయ్ గారు చెప్పారు కదా, విన్నారు కదా మీరు. అమ్మాయి కనిపిస్తలేదు అని పేరెంట్స్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు వస్తుంది, ఎక్కడ పోతుంది, మేము ఎతుకుతున్నాంలే, వస్తుంది, ఎక్కడ పోతుంది, ఎవరన్నా అబ్బాయి కనిపించుంటే వెళ్ళిపోయి ఉంటుంది, వస్తుందిలే అని చెప్పడము. తర్వాత ఒక 3 రోజులకు అట్లా తీసుకొచ్చి ఆ అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత వచ్చింది కదా మీ అమ్మాయి వచ్చింది, ప్రాణాలతో వచ్చింది, అదే మహాభాగ్యం, అవతలోళ్ళు చాలా పెద్దోళ్ళు, వద్దు మీరు కంప్లైంట్ ఏం పెట్టుకోకుండ్రి అని చెప్పేసి ఇట్లా పేరెంట్స్ని గ్రూమ్ చేస్తుంటారు పోలీసు వాళ్ళు. అంటే అక్కడ ఆ అబ్బాయిలేమో ఈ అమ్మాయిల్ని గ్రూమ్ చేస్తుంటారు, పేరెంట్స్నేమో పోలీసు వాళ్ళు గ్రూమ్ చేస్తుంటారు అన్నట్టు. ఇదే విషయం ఆ పోలీస్ ఇంట్లోనే జరిగితే, అంటే వాళ్ళ బిడ్డకో వాళ్ళ చెల్లెకో ఎవరికైనా జరిగితే ఇట్లనే సమాధానం ఇస్తారా?